రోజుల్లో జరిగే సందర్భాలు, జరుగుతున్న విషయాలు, పరిపాలన విధానాలు ఇవన్నీ చూస్తుంటే స్వరాజ్యం తెచ్చుకుని మనం తప్పు చేశామా అని ప్రతి ఒక్క ఓటర్కి అనిపిస్తుంది. ఎందుకంటే సభ్య సమాజం అంటే నలుగురిలో మనం కూడా మంచిగా ఉంటేనే సభ్య సమాజం. దేవుడు ఎంతో ఆలోచించి ఒక లోకాన్ని సృష్టిస్తే ఆ లోకంలో మనుషులుగా మమ్మల్ని పంపిస్తే దానికి పోటీలు పడి మంచి పనులు చేయడానికి ప్రతి ఒక్కడు పాటుపడాలి. ప్రతి ఒక్కళ్ళును మంచి చేయటానికి కోరుకోవాలి. కరోనా వచ్చి ఆ టైంలో ఎవరు మాట్లాడుకునే మనుషులు లేక అల్లకొల్లలం అయిపోతే ఆ ప్రపంచకం ఒక్కసారి కంటికి కనపడితే మాట్లాడకుండా ఉండగలిగామా? విలువ లేకుండా శవాల్ని తీసుకెళ్ళి దహనం చేస్తే కరుణ అనే భయంతో ఆ రోజు సభ్య సమాజం మనిషికి విలువ ఏమైపోయింది? ఇంకా ఇలాంటి రోజుల్ని మర్చిపోతున్నారు. ఇంకా ఎన్నో డబ్బు గురించి పాటుపడుతున్నారు. డబ్బు గురించి పాకులాడి పోటీలు పడి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలాల వల్ల కొంతమంది రాజకీయ నాయకులుగా, కొంతమంది అధికారులుగా, కొంతమంది ఎన్నో రకాలుగా సేవ గురించి వస్తారు. కానీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చింది కేవలం డబ్బు సంపాదించి పాపం మూట కట్టుకుంటానికి కాదు, మంచి పనులు చేయటానికి. అట్లానే ఈ రోజుల్లో ఓట్లు వేస్తే భద్రత లేదు. ఆ ఓటు వేసేది ఎవరికో, గెలిచేది ఎవరు? విలువలున్న వాళ్ళు మనుషులంతా ఒక పక్కన ఉండి తండోపతండలాగా జనాలు ఉంటే వాళ్ళు ఓడిపోతున్నారు. ఏమీ లేకుండా, ఆదరణ లేకుండా ఉన్న పార్టీలు గెలుస్తున్నారు. ఇలా ఎందుకైంది తప్పిదం? ఎక్కడికి పోయింది సభ్య సమాజం? కాబట్టి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు పాపాలు చేయటానికి కాదు, మనిషి ఒక సభ్య సమాజంలో మంచిగా బతకటానికి బాటని వేయండి. కానీ మీరంతా చేస్తున్నది తప్పు. కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి జయం చేస్తున్నారు. మాటలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మూటలు కడుతున్నారు. ఆశాజీవులమైన ప్రజలు ఇస్తారంటే ఆశ, కొడతారంటే భయం. అలా ఆశాజీవులైన ప్రజల్ని ఆశపెట్టి మబ్బించి వాళ్ళని వంచన చేసి మీరంతా అందలానికి ఎక్కి ప్రతి ఒక్కటి జిమ్మి చేస్తున్నారు. కేవలం టీవీ ఛానల్స్ కూడా చాలా పాడైపోయింది. ఇదే ఆ ప్రపంచకం, ఇదే సభ్య సమాజం, ఇదే మనం కోరుకున్నది, ఇదే మనం చేస్తున్నది. బ్రిటిష్ వాళ్ళని తవరగొట్టింది, తెచ్చుకుంది మనం. ఇంత రక్త త్యాగాలు చేసి నాయకులంతా ప్రాణాలు వదిలేసినందుకు మీరంతా కోట్లు సంపాదించుకోవడానికా? ఆలోచించండి. కాబట్టి ఇలాంటి ప్రపంచంలో బతకమాకండి. ఎందుకంటే నాటకాలు భూటకాలు చేసి ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పట్ల వీడియోలు చూస్తే మీ మీద అసహ్యం పుడుతుంది. ఒక వీడియోలో చెప్పిన మాట ఇంకో వీడియోలో ఇంకో రకంగా చెప్తున్నారు. అబద్ధాల గార్విడీలు, మాటల భూటకాలు, ఇవన్నీ రాజకీయానికి అవసరమా? రాజకీయం అంటే ప్రజాసేవ చేయటానికి ఒక బాట, అది ఒక వెలుగు. ఆ బాటలో బతికి మీరు మనుషులుగా పుట్టలేదా? ప్రాణాలు పోవా? రేపు దేవుడు తీసుకెళ్ళడా? అలాంటప్పుడు మీరు తీసుకెళ్ళేటప్పుడు ఏమీ లేనప్పుడు మంచితనం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాసేవని పని చేయండి రాజకీయ నాయకుడు. అంతేగాని ఇలా కోట్లు సంపాదించుకోవడానికి మార్గాలు ఎతకమాకండి. ప్రధానుల కాడి నుంచి ముఖ్యమంత్రుల వరకు ఈనాడు అసహ్యం పుడుతుంది మీ మొఖాలు చూడాలంటే. మీ మొఖాల్లో ఏమైనా కళ ఉందా? ఒక్కసారి కనిపెట్టుకోండి. ఏమైనా ఉందా అసలు? మంచి ముఖ్యమంత్రులు రావాలి, మంచి ప్రభుత్వాలు మనుషులకి ఇవ్వాలి. ప్రజలకి ఎవరికైనా వేసుకొనివ్వండి ఓటు, వాళ్ళ హక్కు. కానీ మాటలు ఎంతవరకు చేయగలమో అంతవరకే చేసి ఆ ఒక్క ప్రజాస్వామ్య దేశంలో చేయాలే కానీ ఓట్లు వేసినందుకు భద్రత లేదనే బాధ ఓటర్కి రాకూడదు. ఎన్ని అరాజకాలు! అసలు ఈనాడు చేస్తున్న సందర్భాల్లో చూస్తుంటే రాజకీయం ఎంత అసహ్యం పుడుతుంది. ప్రజలకు ఇష్టం లేదు, నాయకులుగా గద్దన వెళ్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే అధికారిని పాడు చేస్తున్నారు. వాళ్ళు చదువుకుని ఎడ్యుకేషన్ పర్సెంట్ అయ్యి వాళ్ళు విలువలతో కూడిన ప్రతి ఒక్క అధికారిని పాడు చేసేది మీరు. వాళ్ళని భయపెడుతున్నారు, మీరు భయపెట్టించి
గద్దెనెక్కుతున్నారు. ఇవన్నీ ఓటర్ల దృష్టిలో వచ్చేసింది. సభ్య సమాజాన్ని సరిగ్గా మేలుకొల్పేలాగా బాటలో పెట్టండి. మంచితనానికి పెంపొందించండి. మనుషులుగా జీవించండి. మంచి ప్రభుత్వాలు వచ్చేటట్టు పాటుపడండి. ఓటర్లు కూడా మారండి. మంచి చెడుని ఆలోచించి మీరు చూడండి. పార్టీలు చూడమాకండి. మనుషుల్ని చూడండి. మనిషి విలువల్ని చూడండి. అంతేగాని మనకి ఎవరు న్యాయం చేయగలుగుతారో వాళ్ళని చూడండి. వాళ్ళ వల్ల పేదరికాలు ఎలా మనకి పక్కకు తప్పుకుంటాయో, పేదరికాలని అండగా ఉండే వాళ్ళని దేవుడు ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకరిని పంపిస్తాడు. వాళ్ళ గురించి పాటుపడండి. మంచి సభ్య సమాజాన్ని కోరుకోండి. మాటలని గారవడిలు చేసి అబద్ధాలతో డబ్బు మూటలు కట్టమాకండి. పాపాన్ని మూడికట్టుకుని మీరు ఇదే జీవితం నుంచి స్వర్గస్థులు అవ్వమాకండి. న్యాయమైన మనిషిలాగా బతకమని ఈనాటి సూచనలు వేస్తూ ఈ భారతదేశాన్ని సభ్య సమాజాన్ని బతికిస్తారని మనం కోరుకుందాం. ఓటర్లు కూడా మంచి తెలివితో మనం ఓటింగ్ పోల్ చేయాలి. అంతేకాదు, ఈవీఎంల ద్వారాగా మన నమ్మకాలు పోయినాయి కాబట్టి బ్యాలెట్ బాక్సులే రావాలి. అది కూడా చక్కగా పరిపాలన జరగాలి. అధికారులు దానికి మంచిగా సేవ చేయాలని కోరుతూ జై హింద్, జై భారత్.